భీమవరం ఏఎస్ఆర్ నగర్ బస్తీ పరిధిలోని చినిమిరంలో ఉన్న విజ్ఞాన భారతి స్కూల్ ప్రాంగణంలో మంగళవారం హిందూ సమ్మేళనం అత్యంత వైభవంగా జరిగింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా 1000 మంది ఈ హిందూ సమ్మేళనంలో పాల్గొని అనేక సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించి మంత్రముగ్ధులయ్యారు. ఈ కార్యక్రమంలో శృంగవృక్షం పీఠాధిపతులు సాయిదత్త నాగానంద సరస్వతి స్వామి పాల్గొని హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని చెబుతూ ప్రతి హిందువు దేశభక్తుడిగా మారాలన్నారు. అలాగే మహిళా వక్తగా పాల్గొన్న స్వాతి మాట్లాడుతూ హిందువుగా ఉండి మహిళ యొక్క కుటుంబ సమాజ బాధ్యతలు గుర్తు చేశారు. అలాగే ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా గౌహతి నుండి విచ్చేసిన ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ కార్యకారిణి సదస్సులు ఆదరణీయ బాగయ్య మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క 100 సంవత్సరాల శతాబ్దిని పురస్కరించుకుని హిందూ సమాజం ఒక సమితిగా ఏర్పడి ఆర్ఎస్ఎస్ కి హిందూ సమ్మేళనం వేడుక జరుపుతున్నందుకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసి సమాజం దేశం యొక్క పరివర్తన కొరకు ఆర్ఎస్ఎస్ స్థాపన, హిందూ జీవన విధానం, స్వదేశీ స్వాభిమానం, పర్యావరణ పరిరక్షణం, కుటుంబ వ్యవస్థ, సామాజిక దురాచారం, పౌర విధులపై అనేక స్వీయ ఉదాహరణల ద్వారా తెలియజేసి వీటి ద్వారా సమాజ పరివర్తన సాధ్యమని ఈ పని ఆర్ఎస్ఎస్ లక్ష్యంగా తీసుకుని ముందుకు వెళ్తుందన్నారు. హిందూ సమ్మేళనం అధ్యక్షులు ఏఎస్ఎన్ రాజు, సుశాంత్ సుబ్రహ్మణ్య వర్మ, కేఎన్వి నాగేంద్ర, కోమటి రవికుమార్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. బంధువులం మనమంతా, మన అందరికీ కన్న తల్లి భారత మాత. విడిపోతే మరి పడిపోతాం, కలిసుంటే నిలబడతాం. అందరిలో ఒకే తత్వం, అదే కదా మనకు బలం. మన మనసు ప్రతి ప్రకారంగా చేతుల కదలిక అది దయచేసి ప్రశాంతంగా వాత్సల్యపూర్ణమైన స్త్రీని కన్న తల్లి వలె భావించాలని చాటి చెప్పి వీరందరికీ కూడా నమస్కారాలు. దత్తాత్రేయ స్వామి తరఫున శుభాశీస్సులు. ఇక్కడికే సరిపోలేదండి, వచ్చిన మీ అందరికీ కూడా సాష్టాంగ నమస్కారాలండి. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి ప్రభావానికి అసలు ఇంతమంది వస్తారని మేము అనుకోలేదు. వాతావరణం అస్సలు సహకరించకపోయినప్పటికీ కూడా ధర్మానికి బద్ధులై నిలబడి ఉన్నాము మేము. ఈ ప్రాంతం ధర్మ కర్మాచరణకు పెట్టింది పేరు అని పేరు నిలబెట్టుకోవటానికి, భీమవరాన్ని సుసంపన్నం చేయటానికి ఈ వేదికకి ఇంకా వర్షం అక్కడక్కడ కొంతమంది మీద పడుతుంది. అయినప్పటికీ లెక్క చేయకుండా కూర్చున్న మీ అందరికీ కూడా సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. దేశ మూల సంస్కృతిని గుర్తు పెట్టుకున్నట్లయితేనే, దేశ మూల సంస్కృతిని సజీవంగా ఉంచుకోగలిగితేనే, దేశ మూల సంస్కృతిని ప్రతి ఒక్కరూ ఆచరించగలిగితేనే దేశభక్తి అనేటటువంటి భావన కలుగుతుంది. అప్పుడే దేశం బలంగా ఉంటుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. 65 సంవత్సరాలంటే ఒకటి చెప్పుకున్నాం మనం. ఆ తర్వాతి కాలంలో దేశము నాది అనే భావన కలిగింది. ఆ తర్వాత గౌరవ ప్రధానమంత్రి వర్యులు వారు దేశము నాది, నేను చాలా గర్వంగా ప్రకటిస్తానండి, నాకంటే గొప్ప దేశభక్తుడు నా దేశ ప్రధానమంత్రి. సరే, నువ్వు హిందువా? పెహల్గాం దాడి మీ అందరికీ గుర్తు లేకపోతే మళ్ళీ గుర్తు చేయాల్సిన బాధ్యత మాది. పెహల్గాం అనే చోటన మన ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళని కూడా నువ్వు హిందువేనా అని అడిగి హిందువు అని ఖచ్చితంగా నిర్ధారణ చేసుకున్న తర్వాత చంపి పడేశారు. నువ్వు హిందువా అని అడిగి చంపేశారు. కాకపోతే అక్కడ కుర్చీలో కూర్చున్నటువంటి పెద్ద దేశభక్తుడు ఏం చేశాడంటే, నా దేశ మహిళల నుదుటన బొట్టు తుడిపేస్తావా, రక్తంతో బొట్టు పెడతానని చెప్పి రక్త సింధూర్ ఆపరేషన్ చేశారు మీ అందరికీ. ఇక ధర్మము చాలా మంది వింటూ ఉన్నాం మనం ఈ మాట. ధర్మము అనేటటువంటి దానికి అర్థం ఏంటంటే, ప్రతి జీవి కూడా జంతు సమానుడే. జంతు సమానుడైనటువంటి మనిషి నుంచి
ఒక సంస్కారవంతమైన మనిషిగా ఏర్పడడానికి ఏదైతే ఉపకారం అవుతుందో, అట్లాగే సామూహిక సంస్కారాన్ని ఏదైతే నిలబెట్టగలుగుతుందో దానిని ధర్మము అని పిలుస్తారు. ఈ ధర్మాన్ని భారతీయ సంస్కృతి ప్రపంచం మొత్తానికి నేర్పించగలిగింది. ఈ రోజున మనకి ఇక్కడికి వచ్చి ధర్మము అనే దానిని చెప్పాల్సినటువంటి అవసరం ఎవరికి లేదు. ఇప్పుడు శత జయంతి అంటే హిందూ సమ్మేళనం అని పేరు పెట్టారు చూడండి. దాని అర్థం ఏంటంటే 100 సంవత్సరాల సంఘర్షణ. ఇటువంటి మహాత్ములైనటువంటి వాళ్ళు వాళ్ళ జీవిత త్యాగాలు ఏ రకంగా చేశారు, సమాజం మీద ఏ ప్రభావాన్ని చూపించగలిగారు, ఇంకా సమాజం నుంచి ఏం నేర్చుకుంటున్నారు, ఇంకా సమాజాన్ని ఏ వైపుకు తీసుకెళ్ళాలి, దీనిని నేర్చుకోవడం నేర్పడం ఈ ఉద్దేశంగానే హిందూ సమ్మేళనం అనేటువంటి దానిని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇంతటి అద్భుతంగా వచ్చి ఈ వర్షంలో కూడా కూర్చున్నందుకు మీ అందరినీ కూడా మరొక్కసారి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మతం ఏదైనప్పటికీ మానసిక దౌర్బల్యమే, ధర్మము మాత్రమే సత్యమైనది, ధర్మనిష్ట మాత్రమే సత్యమైనది. మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారంటే మీలో 3 లేవు, అందుకే కూర్చున్నారు. ఈ 3 ఎవరికి ఉంటాయో వాళ్ళు ఇక్కడికి వచ్చి కూర్చోలేరు. ఈ 3 ఏంటి అంటే, మీకు అతి ఆశ అనేది లేదు, అతి భయము అనేది లేదు, అహంకారము లేదు. ఈ 3 లేకపోతే మీరు ధర్మ కర్మానుష్ఠానం చేస్తున్నారు. ఎవరైతే ధర్మ కర్మానుష్ఠానం చేస్తున్నారో వాళ్ళందరూ స్వయం సేవకులే. భావ బానిసలకు మన సమాధానం చెప్పక్కర్లేదు. మనలో ఉన్నటువంటి స్వచ్ఛమైన మన భారతీయ మూలాలని గుర్తెరిగినటువంటి మనలో ఉన్నటువంటి చైతన్యాన్ని, మనలో ఉన్న ఆత్మ నిర్భరతని ఒక్కసారి ప్రదర్శిస్తూ దిక్కులు పిక్కటిల్లా చేసేటటువంటి నినాదం భారత్ మాతాకి. డాక్టర్ జీ ఏమన్నారంటే, సంఘ సంస్థాపకులు హిందువు పిరికి పందలాగా కనపడుతున్నాడు. కారణము హిందువు సంఘటితంగా లేడు కాబట్టి. గుర్తుంచుకోండి, హిందువు ఏకాకి అనుకుంటున్నాడు. హిందువు సంఘటితమైతే పరాక్రమం వస్తుంది, ధైర్యం వస్తుంది, పురుషార్థం వస్తుంది. ఇప్పుడే రుద్రమదేవి ఆ అమ్మాయి చేస్తే మనం అందరం విన్నాం. ఆ అబ్బాయి శివాజీ ఖడ్గం తీశాడు, ఇది మర్చిపోయాం. అల్లూరి సీతారామరాజు జన్మించారు ఇక్కడ. ఆంగ్ల ప్రభుత్వాన్ని గడగడలాడించారు చూడండి. ఒరేయ్, రేపు సాయంత్రము 6 గంటలకి నీ పోలీసు దాడి చేస్తానని దాడి చేశారంతే చూడండి. ప్రభుత్వంకి అలా వణుకు పట్టి నిద్ర పట్టలేదు వాళ్ళకి. అల్లూరి సీతారామరాజు జన్మించిన స్థలం ఇది, భూమి ఇది చూడండి. ఈ భూమి ఒక్కసారి ద్రౌపదికి అవమానం జరిగిన తర్వాత నిండు సభలో దుశ్శాసనుడు ఆమె వెంట్రుకలు ఈడిచిన తర్వాత భీముడు ప్రతిజ్ఞ చేశాడు, ఓరి దుశ్శాసన, నీ రొమ్ము చీరుస్తాను చూడండి, నీ రక్తము తాగుతాను, నీ రక్తముతో ఆ చేతులతో ఆ వెంట్రుకలు ముడేస్తాను అని ప్రతిజ్ఞ చేశారు. దుశ్శాసనుడు రొమ్ము చీల్చారు చూడండి. ఈ భూమి అటువంటిది. ఒక్క స్త్రీకి అన్యాయం జరిగితే, అపచారం జరిగితే, అత్యాచారం జరిగితే ఈ దేశంలో, ఈ భూమిలో ధర్మరక్షణ జరిగింది. అటువంటి వంశస్థుల మనం. కానీ ఏమైంది? ఎక్కడ పోయింది ఆ కురుక్షేత్ర యుద్ధం? అది ఎక్కడ పోయింది రావణ సంగ్రామం? అది ఎక్కడ వెళ్ళిపోయింది ఆ అల్లూరి సీతారామరాజు యొక్క పరాక్రమం, పురుషార్థం? అది ఎక్కడ దిగజారిపోయింది ఆ రుద్రమదేవి యొక్క సామర్థ్యము, పురుషార్థము, పరాక్రమము అని డాక్టర్జీ ఆలోచించారు. సంఘ సంస్థాపకు సమస్య కాకుండా సమస్యకు పరిష్కారం కావాలి. చూడండి, భగవంతుడు ఒక్కడే, ఆయన అనేక పేర్లతో మనం పిలుస్తున్నాము. ఇక్కడ అనేక దారులు వెళ్ళినప్పటికీ, ఏ దారితో వెళ్ళినప్పటికీ భగవంతుని చేరుతాము. ఏ దారితో వెళ్ళినప్పటికీ, ఏ రకమైన పూజ చేసినప్పటికీ సదాచారము ద్వారా మాత్రమే మోక్షం వస్తుంది. సదాచారము లేకపోతే ఎన్ని పూజలు చేసినా మోక్షం వచ్చే ప్రశ్నే లేదు. సదాచారం ఏమిటి? సత్యము, ప్రేమ, కరుణ, త్యాగము, తపస్సు. త్యాగము లేకుండా భోగము వల్ల మోక్షం వచ్చే ప్రశ్న లేదు. కానీ త్యాగం అనేది, తపస్సు అనేది, ప్రేమ, కరుణ, ద్వేషము లేదు, ఈర్ష్య ప్రశ్నే లేదు అసలు. అటువంటి సంస్కృతిని మనము వికసింపజేశాము. అందుకని ప్రపంచం మొత్తంలో కూడా మనకి ఎప్పుడు భయమే లేదు, ఎవరు ఆక్రమణ చేయలేదు అసలు మనకు అసలు. కానీ ఇప్పుడు విధరిమీలు వచ్చారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంతా ఉడికిపోతుంది. ఏమని? విధరిమీలు వచ్చి, ఓ పాపలారా అన్నాడు, ఏ పాపి అన్నాడు, మా దేవుని మొక్కితేనే మోక్షం వస్తుంది, మా దేవుని మొక్కకపోతే నరకం వస్తుంది. ఇది ధర్మం కాదు, ఇది సామ్రాజ్యవాదము, ఇది దురాక్రమణ. ఆ రకంగా మన సంస్కృతి నష్టపోతోంది. ఇక్కడ మన సమాజాన్ని కాపాడుకోవడం కోసమని మన సంస్కృతిని పూజించి అందరినీ మనం ప్రేమిస్తాము, ఎవరిని మనం ద్వేషించము. మనం
దేవుణ్ణి పూజించని వాళ్ళని కూడా మనం గౌరవిస్తాం. ఈ దేశంలో చార్వాక సిద్ధాంతం ఉంది చూడండి. కానీ మనం అత్యాచారానికి గురి అవుతున్నాము, మనం పీడనకు గురి అవుతున్నాము. మన బంధువులు అంటే భీమవరం జిల్లాలో, గోదావరి జిల్లాలో మన బంధువులు ఈరోజు మనం ఒకే చోట ఒకే భావంతో ఐక్యంగా చేరడం ఒక గొప్ప వరం. హిందుత్వం అంటే కేవలం ఒక మతం కాదు, ఇది ఒక మన సంస్కృతి, మన పరంపర, మన విలువలు, మన జీవన విధానం. శతాబ్దాలుగా మన సమాజాన్ని నిలబెట్టింది ఇదే శక్తి. ఈ హిందూ సమ్మేళనం యొక్క ఉద్దేశం మనల్ని ఒక్కో వ్యక్తిగా కాకుండా ఒకే కుటుంబంగా చూడడం, భేదాలని పక్కన పెట్టి ఒక ధర్మ బంధంతో ముందుకు సాగడం, మన గ్రామం, మన పట్టణం, మన భవిష్యత్తు ఇది మనందరిది అనే భావనను బలపరచడం. మన పూర్వజులు మనకు ఇచ్చిన సంపద, సంస్కృతి, శక్తి, సేవ వీటన్నిటికీ రాబోయే తరాలను అందించడం మన బాధ్యత. హిందూ ధర్మం అంటే ఏకత్వం, ఏకత్వం అంటే శక్తి, శక్తి ఉన్న చోటే సురక్షితం, అభివృద్ధి, గౌరవం ఉంటాయి. గత సంవత్సరం హైందవ సంఘారావం అంటూ విశ్వ హిందూ పరిషత్ యావత్ హిందూ సమాజాన్ని సంఘటితం చేయటం కోసం శంఖారావాన్ని, హైందవ శంఖారావాన్ని పూరించడం జరిగింది. దానికి తదుపరి లక్ష్యంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తమ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ప్రతి చోట కూడా, ప్రతి ప్రాంతం, ప్రతి బస్తీ దేశంలో హిందువుల యొక్క ఐక్యత, హిందువులను సంఘటితం చేయటం కోసం ఈ యొక్క గొప్ప కార్యక్రమాల్ని సంకల్పించడం జరిగింది. అయితే నేడు దేశంలో హిందూ ధర్మం పునరుద్ధరింపబడడానికి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది. అన్ని చోట్ల ప్రభుత్వ పరంగా కానీ, హిందువుల్లో చైతన్యం రావటం కానీ, అలా ఎన్నో రకాలుగా చక్కని అనుకూల పరిస్థితి కనిపిస్తోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. రేపటి రోజు అనేది ఎలా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో మనందరం సంఘటితమై హిందూ సమ్మేళనం ద్వారా మన యొక్క ఐక్యతని చాటడం కోసం ఈ రంగంగా మనందరం కలవడం జరిగింది. గ్రౌండ్ ని సహకరించారు ఇచ్చి, తర్వాత పేరు పేరున ప్రతి ఒక్కరికి ఎవరైతే ప్రత్యక్షంగా గాను పరోక్షంగాను ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా జరగడానికి సహకరించారో వాళ్ళందరికీ, SRK కాలేజ్ వాళ్ళు కూడా చక్కగా, వాళ్ళు నిజంగా వాళ్ళు చాలా చక్కగా చేశారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాం. హిందూ